ఆ చిన్నారి తల్లిదండ్రులు గణేష్ మోనిక వారిపై అత్యాచారం జరగడం అనేది మనందరం కూడా ప్రసార సాధనాల ద్వారా చూసాం. మనం ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళ మీద పోలీసుల ఒక చర్య ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ యొక్క సంఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైతే దెబ్బలు తాకినాయో, ఎవరి యొక్క చిన్నారి అక్కడ తోసులాట్లో తొక్కులాట్లో బాగా గాయాలై హాస్పిటల్ తీసుకుపోయినటువంటి ఒక నేపథ్యంలో వారిపైన కేసులు పెట్టడం జరిగింది. వారిచ్చిన ఫిర్యాదుని పక్కా పెట్టడం జరిగింది. ఇది ఇంతకన్నా ఒక పోలీసుల నిర్లక్ష్యం అయితేంది, చట్టాన్ని ఉల్లంఘించడం అయితే ఇంతకన్నా వేరే ఒక సంఘటన ఉండదు. రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు ఈ మధ్య పేద ప్రజల మీద, బలహీన వర్గాలపైన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కోదాడలో కూడా రాజేష్ అనేటటువంటి ఒక దళిత యువత అతన్ని పోలీసు ఒక అట్రాసిటీలో చనిపోవడం జరిగింది. రిమాండ్ అయిన తర్వాత కూడా నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని మా దృష్టికి వచ్చినటువంటి అనేక ఒక జిల్లాల నుంచి కూడా పోలీసులు ఒక ఏదైతే అరాచకాలు అయితే ఉన్నాయో, రైతుల మీద అయితే విద్యార్థుల మీద అయితే మనకు కనబడ్డాయి. అది ఒకవైపు అరాచకము, ఒకవైపు పోలీస్ ఎక్సర్సైజ్ అయితే, ఇంకోవైపు పోలీసుల నిర్లక్ష్యం. ఈరోజు మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరైనా ముఖ్యమంత్రి గారి హోమ్ మినిస్టర్. శాంతి భద్రతలు, ఈ చట్టాలన్నీ కూడా అమలు పరచాలన్న బాధ్యత కూడా వారిది. ఏ ఒక ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ బాధ్యత ఉన్నదో వారి ఒక జిల్లాలోనే, అది ఉమ్మడి జిల్లా కావచ్చు, వారి ఇప్పుడు ఉన్న జిల్లా కూడా కావచ్చు, ఆ జిల్లాలోనే జరిగినటువంటి సంఘటన పైన ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, లేకుంటే వారి పార్టీ సంబంధించినటువంటి ఒక పెద్దలు కానీ ఎవరు కూడా స్పందించలేదు. దీనికి కారణం ఏది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి పార్టీ నేతలే దీంట్లో ప్రత్యక్షంగా స్వయంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటానికి ఈరోజు ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంది. సంఘటన ఇట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇంతకుముందు మా ఆచార్య గారు చెప్పారు. వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, సీసీటీవీలు అన్నీ చూడబెడతారు. ఈ సీసీటీవీ పెట్టినటువంటి ఒక ఏవైతే పర్పసే ఇది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి, దోషుల్ని మీరు శిక్షించండి, పట్టుకోండి. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంతవరకు దోషులు ఎవ్వరిని కూడా అరెస్ట్ చేయలే. ఇది ఒక హత్యనే భావించాలి మనం. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది హత్య, ఒక చిన్నారి పాప హత్య. ఇది ఎవరైనా సరే ఇటువంటి ఒక సంఘటన జరిగితే మానవత్వంతో అయ్యో ఏమైంది అడుగుతారు. ఇక్కడ అధికారులను అడగలేదు ఏమైందని, ఎంఆర్ఓ అడగలేదు, ఆర్డీఓ అడగలేదు, ఎస్పీ అడగలేదు, ఇన్స్పెక్టర్ అడగలేదు, డిఎస్పీ అడగలేదు. ప్రతి ఒక్కరు కూడా చేతులు దులుపుకొని ఏమి కానట్టే ఉన్నారంటే, రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సంఘటన పైన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు దీనిపైన ఆందోళన పడుతూ ఉంటే, ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం అవుతుందో అది చాలా సిగ్గుచేటు విషయాన్ని కూడా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఒక సంఘటన ఇక్కడే కాదు, అనేక చోట జరిగినటువంటి సంఘటనలు అందరికీ కూడా ఏం చూపెడుతున్నాయంటే, ముఖ్యమంత్రి గారు పరిపాలన పైన పట్టు కోల్పోయారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూడా వారి యొక్క స్థానికంగా నాయకులు, వారి ఎమ్మెల్యేల చేతిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్తే కూడా వీళ్ళు వినే పరిస్థితులు లేరు అనేది ఈరోజు నాగర్ కర్నూలులో మనకు అది స్పష్టతగా కనబడతా ఉన్నది. మరి వారి జిల్లా వారు రావచ్చు, వారి తరఫున ఎవరు మంత్రి పంపించచ్చు. బీసీ కమిషన్ ఇప్పుడు వచ్చింది, 4 రోజులైంది ఈ యొక్క సంఘటన జరిగింది.
4 రోజుల తర్వాత ఈరోజు బీసీ కమిషన్ రావడం అర్థమైంది అంటే అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు తెలియదా మీకు? ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక అమ్మాయి రజక కుటుంబానికి చెందిన వ్యక్తి, ఇద్దరి ఆ సంఘటన కూడా గుడి దగ్గర జరిగింది. మీరు హిందూ ధర్మాన్ని అవమానించారు. ఒక చిన్నారి పాపని మీరు ఈరోజు బలి తీసుకున్నారు. మీకు ఎవరిచ్చారు అధికారం? ఈరోజు గుడి దగ్గర మీకు ఏ అథారిటీతో మీరు డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు? అసలు గుడికి, సొసైటీకి ప్రతి దేనికి ఓన్లీ సేవకు మాత్రమే గుడికి ఏదైనా ఉంటే పైసలు తీసుకుంటారు. ఏ జాతరలో కూడా డబ్బులు తీసుకోరు. అది కలెక్షన్ సెంటర్ కాదు. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి జాతరలో జరుగుతున్నటువంటి ఏ దేవాలయాలు ఉన్నాయో ఈ దేవాలయాలపైన మీ ఎండోమెంట్ చేతిలో ఉన్నా లేకున్నా దానిపైన కనీసం నిఘా పెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయించండి. గుడి అందరి కోసం, ఒక మతం కోసమే, ఒక కులం కోసమే కాదది. ఎవరైనా సరే గుడి దగ్గరికి దేవుడి మీద శ్రద్ధతోని భక్తితోని పోయే అధికారం ఉన్నది. ఈరోజు మీరు చేసినటువంటి పని ఒకవైపు ఒక మానవత్వాన్ని చంపేస్తే ఇంకోవైపు ధర్మాన్ని చంపించే ప్రయత్నం చేశారు. మీ ముఖ్యమంత్రి గారికి దేవీ దేవతల మీద అసలే విశ్వాసం లేదు. వారి మధ్య వేరే దేవుళ్ళను నమ్ముతున్నారు. ఈ మధ్య ఇక అది చెప్తే బాగుంటుంది. కనీసం వాళ్ళైనా ఇప్పుడైనా తెలుసుకోండి ఏమవుతుంది నాగర్ కర్నూలులో, మీ జిల్లాలోనే గుళ్ళల్లో ఏమవుతున్నాయి. అన్అఫీషియల్ కలెక్షన్ సెంటర్స్ అయిపోయినవి, డబ్బు సంపాదించిన మార్గాలు అయిపోయినవి. ఎవరిచ్చారు మీకు అధికారం డబ్బులు కలెక్ట్ చేయడానికి? ఉంటే చూపెట్టండి. ఆ డబ్బు ఎక్కడ పోతుంది చూపెట్టమని చెప్పండి. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరి జేబులో పోతున్నది? దేవాలయాలు పవిత్రమైనటువంటి ప్రదేశాలు, జాతరలు కూడా దేవాలయాలు పవిత్రమైనటువంటి దీంట్లో పవిత్రంగా వచ్చేటువంటి భక్తులు వాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది ఉందో ఇంతకన్నా అమానసికమైనటువంటిగా సంఘటన ఉండదు. సిగ్గుతోని మానవత్వం సిగ్గుపడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిగ్గుపడట్లే. వాళ్ళు ఇంకా కాలం వేసుకొని ఎక్కడెక్కడో విహారయాత్రలో ఉన్నట్టుంది దొంగలు. ఎందుకు అరెస్ట్ చేయలేదండి వాళ్ళని? మేము డిమాండ్ చేస్తాను, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ కుటుంబానికి కూడా ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మొత్తం సంఘటన మీద ఒక మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి. నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగట్లేదు, ఎందుకంటే ఆర్డీఓకు ఎంఆర్ఓకు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, క్వాజీ జ్యుడిషియరీ. ఆ క్వాజీ జ్యుడిషియల్ పవర్లో మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి. జరిగి దాంట్లో తప్పు ఎవరు చేశారో వాళ్ళ మీద వెంటనే పోలీసులకు చెప్పి చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి అనేటటువంటి ఒక విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చట్టపరంగానే అడుగుతా ఉన్నాను. ఇది రాజకీయంగా అడగట్లేదు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సంఘీభావం చెప్తున్నాను, మంచిది. కానీ మీ పార్టీ మాత్రం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సంఘటన పైన మౌనంగా ఉన్నది. ఏదో ముసలి కన్నీరు ఎవరైనా ఒకటిద్దరు వచ్చి కాలు చేసినట్టు, కానీ వాస్తవానికి వాళ్ళకు వీళ్ళమైన ఎటువంటి ప్రేమ లేదు. బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ లేదు, బీదవాళ్ళ మీద ప్రేమ లేదు. కేవలం అధికారం కోసమే ఈరోజు మీ అధికారులను వాడుతూ ఉన్నారు, మీ పోలీసుని వాడుతూ ఉన్నారు, రెవెన్యూ ఆఫీసర్స్ని వాడుతూ ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం వాడట్లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి మరొకసారి చివరిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక మెజిస్ట్రియల్ ఎంక్వైరీ పెట్టాలి. రెండోది, చనిపోయినటువంటి కుటుంబానికి, ఆ పాప కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎట్లయినా వారికి డబుల్ బెడ్రూమ్ ఏది ఇస్తా అని చెప్పేసి అన్నారంట. అది కూడా వస్తే మంచిది. ఇవన్నీ కూడా ఈరోజు వారి కుటుంబానికి, అందుకే చాలా బీదవాళ్ళు కాబట్టి ఈ సంఘటన ఒక నిర్లక్ష్యంతో జరిగింది కాబట్టి, దీంట్లో అధికారులు కూడా నిర్లక్ష్యం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని తప్పకుండా సీరియస్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ డిమాండ్ని స్వీకరించాలని చెప్పేసి కూడా అడుగుతూ మీ అందరికీ కూడా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.
రూపాయల టికెట్ పచ్చి ప్రాణాన్ని పొందబెట్టింది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఇంకా ఎండోమెంట్ పరిధిలో లేవు. దానిపైన బీజేపీ కార్యక్రమం నేను ఇంతకుముందు చెప్పాను, ఎండోమెంట్ పరిధిలో ఉన్నా లేకున్నా ఎండోమెంట్ పర్యవేక్షణ చేయాలి. ఇటువంటి సంఘటనలకు నేను ఇటువంటి ఒక జాతులకు. రెండోది, ప్రాచీన దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉన్నది, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఈరోజు హెరిటేజ్ సెంటర్ కింద పెట్టింది. ఎక్కడైతే ప్రాచీన దేవాలయాలు ఉన్నారో దాన్ని కూడా రిపేర్ చేయడానికి ప్రభుత్వము నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఎండోమెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు దానికి ఉన్న భూములు కూడా వారు రక్షించాల్సిన అవసరం ఉన్నది. అనేక ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాల్లో నేను పేర్లు చెప్పిన ఊర్లు, మా దగ్గరలో కూడా చాలా ఊర్లు ఉన్నాయి. ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే భూములు అయితే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నారో, దేవాలయాలన్నీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రాచీన దేవాలయాలు కూడా ఎండోమెంట్స్ లేని దేవాలయాలను కూడా ఎండోమెంట్ తీసుకొని దాన్ని డెవలప్ చేయాలి, ఆ భూముల్ని కాపాడాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే బీజేపీ దాని మీద మేము సపరేట్గా ఇవాళ మేము రావడము సాంఘీభావం చెప్పడానికి వచ్చినాం. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయం పైన మాకు ఎండోమెంట్ సెల్ ఉన్నది. అన్నవాదిలో సూర్యప్రకాష్ గారు, నిరంజన్ దేశాయ్ గారు కన్వీనర్, జాయింట్ కన్వీనర్, వారికి చెప్తాను, ఈ విషయం చెప్తాను. దాని మీద ఆ ఎండోమెంట్ సెల్ తప్పకుండా కార్యాచరణ తీసుకుంటుంది. ఒక చిన్న విషయము, ఈ సంఘటన మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారితోటి జాతీయ కమిషన్ ఓబీసీకి, జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్, వీళ్ళిద్దరికి కూడా పార్టీ పరంగా లెటర్లు రాస్తున్నాం. ఏదైతే ఈ జిల్లా ఎస్పీ, ఈ జిల్లా కలెక్టర్ వీళ్ళిద్దరు కూడా నిర్లక్ష్యం వహించి తప్పు చేసినటువంటి ఎస్ఐని ఇప్పటి వరకు కూడా సస్పెండ్ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా ఈరోజు రాష్ట్రమంతా ఈ యొక్క అంశాన్ని ఉధృతంగా ప్రజల్లో ఒక ఈర్ష్యభావం కలిగే విధంగా, దానికి కారణం ఎస్ఐ, ఎస్పీ, కలెక్టర్. ముఖ్యంగా ఒక పేద కులాలకు సంబంధించిన వ్యక్తుల ఇంట్లో చనిపోతే ఇమీడియట్లీ ఎంఆర్ఓనో ఆర్డీఓనో వాళ్ళకు కొంత ఆర్థికంగా సహకారం చేస్తారు ఇమీడియట్లీ నెట్గా. కానీ ఇక్కడ ఎందుకొరకు, ఎవరి ఆదేశాలని, ఎవరి భయంతో ఇలా కలెక్టర్ ఎస్పీ కదులుతలేడో సమాజానికి జవాబు చెప్పాలని బీజేపీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేకు భయపడుతున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి భయపడుతున్నారా, ముఖ్యమంత్రికి భయపడుతున్నారా? దీనికి జవాబు చెప్పాలి. అరే ఈ కళ్ళ ముందు వాళ్లకు కూతవేటు దూరంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళటి వరకు ఒక ఎస్పీ, కలెక్టరు స్పందించి వాళ్ళకు న్యాయం చేయకపోతే పార్టీలు, ప్రజా సంఘాలు వాళ్ళు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరమా? కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ మీద, కలెక్టర్ మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీకి కంప్లైంట్ చేస్తాం. వీళ్ళని ఢిల్లీకి పిలిపించి నేరస్తులని ఎందుకు శిక్షించలేదు, తప్పుడు కేసు బాధితుల మీద ఎట్లా పెట్టారో దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఈ సంఘటనని నిన్న మొత్తం మానిటరింగ్ చేసిండు. మా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని మొదటి రోజే వారిని ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ గతంలో పనిచేసిండు సిన్నన్న. మేమిద్దరం కూడా అధ్యక్షుల వారికి ఈ విషయంలో చేదోడు వాదోడు ఉండి దీన్ని అంతు తెలుస్తాం. ఎందుకంటే అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని తప్పనిసరి మేము భారతీయ జనతా పార్టీ వెంటబడి దీన్ని ఎంతవరకు వస్తే అంతవరకు మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది పంపించారు వారు అడిగారు కదా. థ్యాంక్ యూ.